మనకి చతుర్వేద ప్రక్రియలో మనం ఈరోజు డివిజన్ భాగాహారం చెప్తాం. భాగాహారం కూడా ఫస్ట్ సింపుల్ భాగాహారం చేసుకొని తర్వాత బాగా డిఫికల్ట్ హార్డ్గా ఉండేవి కష్టమైన వాటిని చెప్పుకుందాం. ఫస్ట్ మనకు అన్నిటికంటే బాగా ఈజీగా వచ్చిన టేబుల్ ఏంటి? 2 టేబుల్. అవునా? దీంట్లో 248 మనం ఆల్రెడీ అంతకు ముందు 2 అంకెలతోటి 3 అంకెలతోటి కూడా 3 నెంబర్స్ కూడా నేర్చుకున్నాం కదా. ఇది సింపుల్ నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని నుంచి మనకి హార్డ్ ఉండేది తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చేయాలి? 2 టేబుల్ తో చూడండి. 2 టేబుల్ లో మనకి ఫస్ట్ ఏ నెంబర్ లెఫ్ట్ నుంచి చూసుకుంటూ పోవాలి, లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళిపోవాలి మనం. 2 1 2 అంతేనా? ఎక్కడ వేయాలి 2 మరి? 2 కింద వేయాలి సార్. 2 1 2 కింద వేయాలి. మరి 1 ఎక్కడ వేయాలి? అంటే ఇది బాగా ఫలం. అవునా? ఇక్కడ బాగా ఫలం దగ్గర వేయాలి కోషంట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనం 2 కి 2 వేసుకున్నాం. రెండింటిని యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, మల్టిప్లై చేయాలా, ఏం చేయాలి? ఇక్కడ మనం ఈ 2 కింద 2 వేసాం. ఇక అంతేనా? వదిలేయట్లేనా? మరి ఏం చేయాలి? తీసివేయాలి. మైనస్ తీసివేయటువంటి 2లో నుంచి 2 పోతే ఎంత నానా? 0 అయిపోయిందా? మరి ఇక డివిజన్ అయిపోయినట్టేనా? 4 తీసుకోవాలి. ఓకే, ఇదిగో చూడండి ఒకసారి. 4 తీసుకున్నాం. ఇక్కడ ముందు 0 ఉంది కాబట్టి ఇది కౌంట్లెస్. అంటే ఇక్కడ మనకి ఎంత ఉన్నట్టు నంబరు? 4 అంతే. ఓకేనా? ఇప్పుడు మరి 2 టేబుల్ లో 4 ఉందా లేదా చూడండి. ఫస్ట్ 2 2s 4. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం 2 2s ఎంత? 4 ఎక్కడ వేయాలి? 4 మరి ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఇందాక మనం మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేయాలి? మరి మైనస్ చేయాలి. అవునా? ఎన్నిసార్లు మనం మైనస్ 4 - 4 ఎంత? 0 అయిపోయినట్టేనా? 8 ఉంది. 8 ని మళ్ళీ మనం తీసుకున్నాం. 2 4s 4 ఎక్కడ వేయాలి? ఓకేనా? ఇది భాగఫలం. దీని ఏమంటారు? భాగఫలం లేదా కోషంట్. ఇది రిమైండర్, శేషం లేదా రిమైండర్. ఓకేనా? మనకి ఎంత వచ్చింది? 248 124 వచ్చింది. అవునా? రిమైండర్ ఎంత వచ్చింది? 0. ఓకేనా? ఇప్పుడు మనకి 104 ని 2తో డివిజన్ చేయాలి, 2తో భాగాహారం చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ రెండో ఎక్కంలో మనకి ఫస్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి? 104 3 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి? మనం 1 తీసుకోవాలి సార్. 1 అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఈ నెంబర్ దీంట్లో రెండో ఎక్కంలో పోతుందా పోవట్లేదా అనేది, డివిజన్ అవుతుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఈ 1 అనే నెంబరు ఈ 2 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, సమానంగా ఉందా? మనకి ఎప్పుడు పోతుంది డివిజన్? ఎప్పుడు అవుతుంది అంటే అయితే ఈక్వల్ అన్నా కావాలి, ఈ నెంబర్ సమానంగా అన్నా ఉండాలి, లేదా ఎక్కువైనా ఉండాలి. అప్పుడే మనం డివిజన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి కానీ ఇదేమిటో ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఏం చేయాలి? మరి రెండోది కూడా సెకండ్ దాని తర్వాత నెంబర్ ను కూడా మనం తీసుకోవాలి. తీసుకొని మనం ఆ 2 నెంబర్లు కలిపి మనకి ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 లో పోతుందా లేదా అని చూసుకోవాలి. అప్పుడు ఎన్నిసార్లు పోతుంది? మనం 2 5s 10. అవునా? 10 లోంచి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? మరి సబ్ట్రాక్షన్ చేయాలి సార్. తీసేస్తే ఎంత వస్తుంది? 0. ఇంకా అయిపోయిందా? మనకి డివిజన్ అయిపోయినట్టేనా? ఏం చేయాలి? 4 కింద దించుకోవాలి. వెరీ గుడ్. ఎంత ఇక్కడ? 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 2s 4 సార్. 2 2s 4. 2 ఎక్కడ వేయాలి?
మనం కన్ఫ్యూజ్ కాకోకుండా మనకి ఆన్సర్ తప్పు రాకుండా 2 2s are 4 అన్నాం కదా, వెంటనే మనం 2 ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? ఎంత? 2 2s are 4. మైనస్ చేయండి. ఎంత? 0. ఎంత? రిమైండర్ 0. కోషంట్ ఎంత? 52. అవునా? నెక్స్ట్ ఇంకొక వెరైటీ నెంబర్, వెరైటీ ప్రాబ్లం చేద్దాం. 300. ఎంతది? 300. ఎంతది? 300 తో దేన్ని మనం ఎంత చేస్తున్నాం? డివిజన్ 3 టేబుల్ తో చేస్తున్నాం. ఇక్కడ మనం చూడండి డైరెక్ట్ గా ఎంత, ఫస్ట్ నెంబర్ ఎంత, లెఫ్ట్ నుంచి రైట్ గా వెళ్ళేది. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఫస్ట్ ఎంత? 3 టేబుల్ లో 3 ఉందా? ఎన్నిసార్లు పోతుంది 3లో? 1 టైమే పోతుంది. 3 1s are 3. ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి సార్. చేద్దాం. 3లో 3 పోతే 0. మరి 0 ఉన్నాయా? లేదు సార్. 0 మరి మనం సబ్ట్రాక్ట్ డివిజన్ చేయట అవుతుందా? అవును సార్. దించిన చేయటం కుదురుతుందా? అవ్వదు సార్. ఎన్ని డివిజన్స్ ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ దించుకున్నాం. పోతుందా? పోవట్లేదు సార్. మళ్ళీ పక్క నెంబర్ ఎగ్గా ఎక్స్ట్రా ఎగ్గా నెంబర్ ఉందేమో చూద్దాం. మరి ఈ నెంబర్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలని చెప్పా? 0 తీసుకున్నాం రూల్ ప్రకారం. దీన్ని కూడా మళ్ళీ మనం 0 తీసుకున్నాం. పోతుందా? అలా మనం నంబర్ ని దించుకొని అంటే తీసుకున్న తర్వాత డివిజన్ కానీ చేయకపోతే ఏం చేయాలి? డివిజన్ చేయకుండా దాన్నే మనం రిమైండర్ గా పెట్టామనుకోండి 0ని, శేషం 0 వచ్చింది కదా. 3 0 అయినా 1 0 అయినా 0నే. శేషం ఏమొచ్చింది? 0 వచ్చేసింది. సో మనం తీసుకున్నాం కానీ మనం ఏం చేయలేదు, డివిజన్ చేయాలి. చేసినా 0 డివిజన్ చేసినా? ఎక్కడ చేసిన? డివిజన్ చేసినా? దీన్ని డివిజన్ చేయటం అంటే ఏంటి? ఇక్కడ మనం దీంతో ఒకటి చెవులో వేసుకొని చేస్తే చేసినట్టు, అంతేనా? మరి ఇక్కడ 0 వచ్చింది కదా, మరి దీన్ని దేని కింద రాసాం? శేషం కింద రాసాం. ఎలా రాసాం? ఇదే శేషం అయిపోయింది. సో ఇలా ఒక నంబర్ ఇచ్చి మనం చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ 0 పెట్టుకోవాలి. అదే రిమైండర్ అయిపోయింది. సో మనకి 100 అనేది ఒకేసారి 3 × 100 300 వేయకూడదు. మన రూల్ ప్రకారమే వెళ్ళాలి. ఇక్కడ మన శేషం ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ 0ని మనం ఏం చేసాం? డివిజన్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకోవాలి. డివిజన్ చేస్తే ఎంత వచ్చితే అంతే వేస్తాం. అవునా? ఎక్కండి. 3 0 0 కదా, ఇప్పుడు 3 0 1. ఇప్పుడు మనకి ఎటు నుంచి తీసుకెళ్ళాలి? లెఫ్ట్ నుంచి రైట్ కి. ఓకేనా? ఫస్ట్ ఎంత ఉంది నెంబరు? 3 అంటే ఎంత? ఫస్ట్ ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. ఎన్నిసార్లు పోతుంది 3లో? 3 1s are 3. 3 - 3 0. మనం ఇప్పుడు ఎంత తీసుకోవాలి? 0 తీసుకున్నాం. ఓకే. మళ్ళీ ఎంత తీసుకోవాలి? 1 తీసేసుకున్నాం డైరెక్ట్ గా. ఏం చేయాలి మరి? 0 ఎందుకు వేసుకోవాలి? అక్కడ మనకి మనం ఎప్పుడైనా సరే ఎన్ని నెంబర్లు తీసుకున్నా రైట్స్ ఉన్నాయి మనకి? ఒక నెంబరు. రెండో నెంబర్ తీసుకోవాలంటే 0 తీసుకొని ఎంత తీసుకోవాలి ఇప్పుడు? 1. మరి 1 పోతుందా? 1 డివిజన్ చేద్దామా? పోదు. మరి అలా అని చెప్పేసి వదిలేద్దామా? వదిలేయకూడదు. డివిజన్ చేయట్లేదు కానీ అదే రిమైండర్ ఎంత? 1. మనకి ఏం పోవట్లేదు కాబట్టి అది రిమైండర్ అయిపోతుంది. అవునా? ఇది మనం ఇలా డివిజన్ చేయడానికి వీలు లేకుండా రిమైండర్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ మళ్ళీ మనం
ఇది మనకి 1 రిమైండర్ 1 అవుతుంది. ఇక్కడ మనకి ఇదే రిమైండర్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా. అర్థమైనా? దీన్ని డివిజన్ చేస్తే డివిజన్ వచ్చింది వేస్తాం, డివిజన్ చేయలేదు కాబట్టి ఏం చేయాలి మనం, ఇక్కడ మళ్ళీ మనం 0 యాడ్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎంత అయింది, భాగఫలం 100, శేషం ఎంత అవుతుంది 1. అర్థమైందా? ఇవి రావాలి మనకి. డివిజన్స్ చేయటం అంటే మామూలుగా ఏదో నంబర్స్ ఇచ్చే చేయమంటే చేయటం కాదు, ఈ లాజిక్స్ వస్తేనే మనకి డివిజన్స్ వచ్చినట్టు. ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది సార్. ఇది చూద్దాం, చూడండి ఒకసారి. 3 1 గా 3. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి, 3 - 3 0. మనకు పోతుందా, 0 దించుకున్నాం, పోతుందా, పోతుందా? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎంత దించుకోవాలి, 0 దించుకోవాలి సార్. 0 దించుకున్నాం, పోద్దా, పోదు. పోయినప్పుడు 2 దించుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, 0 వేసుకోవాలి సార్. ఓకే. ఈ 0 బదులు దీని బదులు ఇక్కడ 0 వేసుకున్నాం అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 కాదు. ఈ నంబర్ తో మనం డివిజన్ చేయలేకపోతున్నాం కాబట్టి, ఈ నంబర్ దించుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 0 వేసినాం. ఇది డివిజన్ చేయగలుగుతున్నావా, చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకేం చేయాలి, మళ్ళీ 0 తీసుకుందాం. మళ్ళీ 0 తీసుకోవాలంటే ఏం చేయాలి, 0 పెట్టుకున్నాం, పోతుందా, దీని బదులు 0 వేసుకున్నాం, అవునా? మళ్ళీ ఏం చేయాలి, అయిపోయే వరకు మనం తీసుకుంటూనే ఉండాలి. ఇంకా ఉన్నాయా నంబర్, లేవా? ఎంత ఉంది ఇంకా నెంబరు, 7 తీసుకోవాలి, అవునా? మరి 7 తీసుకోవాలి అంటే 0 పెట్టుకోవాలి, దీని బదులు మనం 7 తీసుకున్నాం. ఓకే, చూసారా? ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ అన్ని లెఫ్ట్ సైడ్ అన్ని 0 ఉన్నాయి కాబట్టి, 0s ఉన్నాయి కాబట్టి 0s తో మనం దాని విలువ 0తోనే సమానం. సో మరి ఇక్కడ 7 కౌంట్ అన్నమాట. 7. మరి 7 ఎన్నిసార్లు పోతుంది దీంట్లో, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. 3 2s are 6. 3 2s are 6 ఏంటి తీసుకోవాలి, 3 1s are 3 తీసుకోకూడదా, తక్కువే. మరి 6 కూడా తక్కువేగా, దాని దగ్గర నంబర్ కాబట్టి సార్ 6. 7కి దగ్గర నంబర్ 6, 3 కాదు, అవునా? నియరెస్ట్ నెంబర్ తీసుకోవాలి మనం, లేదా సమానంగా ఉండాలి, ఈక్వల్ గానే ఉండాలి. 3 టేబుల్లో 7కి ఈక్వల్ ఏమైనా ఉందా, లేదు. కానీ 3 టేబుల్లో నియరెస్ట్ నెంబర్ ఉంది, ఏముంది, 6. అంటే ఎన్నిసార్లు పోతుంది, 2 times. 3 2s are 6. 7 - 6 ఎంత, 1. అయిపోయిందా, డివిజన్ అయిపోయినట్టే. ఇంకా ఎందుకని, ఇంకా 2 ఉంది, లాస్ట్ నెంబర్ కూడా మనం డివిజన్ చేయాలి. చేద్దామా? తీసుకున్నా ఇక్కడ. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయింది, దీని వాల్యూ ఎంత ఇప్పుడు, 12. 3 టేబుల్లో 12 ఉందా, ఉంది. మరి 3 3s are 9 తీసుకోకూడదా, 3 టేబుల్లో 9 ఉంది, 12 ఉంది. 12 ఏంది తీసుకోవాలి, 9 తీసుకోవచ్చుగా. మనకున్న రూల్ ఏంటి, ఈ నంబర్ కి ఈక్వల్ సమానమైనటువంటిది ఉంటే ఈక్వల్ గా ఉన్నదంటే ఈక్వల్ గా తీసుకోవాలి, ఈక్వల్ లేకపోతే నియరెస్ట్ నెంబర్ తీసుకోవాలి. 3 4s are 12 ఈక్వల్ అయిన దీంతో సమానంగా ఉందా లేదా, 12 ఉంది కాబట్టి 12 తీసుకున్నాం. 12 లేకపోతే నియరెస్ట్ నెంబర్ తీసుకుంటాం, అవునా? 3 టేబుల్లో 12 ఉంది కాబట్టి మనం 12 తీసుకోవాలి. సమానమైంది ఉంటే సమానమైందే తీసుకోవాలి, సమానమైంది లేనప్పుడే దగ్గర నెంబరు, అవునా? సమానమైంది ఉంటే సమానమైన నెంబర్ని మనం తీసుకోవాలి, ఓకేనా? సో 3 4s are 12. 12 - 12 0. మనకు రిమైండర్ 0 వచ్చింది. మరి దీని విలువ ఎంత, దీని వాల్యూ 1s 10s 100s 1000 10,000 lakh. అంటే ఎంత, 1 lakh
24. అంతే 1,24,000 మధ్యలో ఏమి లేవేక థౌజండ్స్ హండ్రెడ్స్ ఏమైనా ఉన్నాయా లేవు 1,24,000 ఓకేనా ఇదెంత 3 lakh ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి మనం 3 సార్ 3 1s are 3 ఏం చేయాలి ఇప్పుడు 3 ని సబ్ట్రాక్షన్ చేయాలి సార్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 0 సార్ 0 వస్తుంది మనం 3 తో కంప్లీట్ అయిపోయింది కదా ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి 0 సార్ 0 తీసుకున్నాం మరి పోతుందా పోవచ్చు సార్ పోవట్లేదు మరి ఎంత తీసుకోవాలి 7 తీసుకోవాలి సార్ 7 డైరెక్ట్ తీసుకోవడమేనా మరి ఏం చేయాలి చలో 0 ఎందుకు వేయాలి ఎందుకు వేయాలి అంటే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నంబర్ ను మాత్రమే మనం తీసుకోవచ్చు కానీ ఆ నెంబర్ మనకు ఈ 3 తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఏం చేయాలి అంటే రెండో నెంబర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఒక నెంబర్ తీసుకునే రైట్స్ మాత్రమే ఉన్నాయి మనకి డివిజన్ లో రెండో నెంబర్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ చెవులో మనకి ఈ 0 పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఈ 7 ని తీసుకోవాలి తీసుకున్నాం ఇప్పుడు 7 లో 3 పోతుందా లేదా పోదా పోదా పోయింది సార్ ఎన్నిసార్లు పోతుంది అంటే డైరెక్ట్ గా 7 ఉండవు 3 టేబుల్ లో డైరెక్ట్ గా 7 ఉందా లేదు 2 6 సార్ మరి 3 2s are 6 3 3s are 9 మరి 3 2s are 6 ఏంది తీసుకోవాలి 3 1s are 3 కూడా తీసుకోవచ్చుగా ఎస్ సార్ 3 2s are 6 ఏంది తీసుకోవాలి అంటే థర్డ్ టేబుల్ లో ఉండే 3 1s are 3 3 2s are 6 3 3s are 9 అంటే ఈ నంబర్ 7 అనే నెంబర్ ఏ నంబర్స్ మధ్య ఉంది ఇక్కడ 6 కి 9 కి మధ్యలో ఉంది అవునా సో మనకి 3 2s are 6 ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఈ 7 కి ఎక్కువ నెంబర్ని మనం తీసుకోలేదు 7 కి ఈ 3 గాని 6 గాని ఈ రెండిట్లో దగ్గరగా ఏమైంది 6 అవునా ఎక్కువ నెంబర్ తీసుకోలేదు అలా తక్కువ నెంబరే తీసుకోవాలి తక్కువ నెంబర్ అంటే మరి 3 కూడా తక్కువేగా సార్ అనొచ్చు మనకు డౌట్ వస్తుంది అవునా కానీ ఈ 7 కి ఏముండాలి నియరెస్ట్ నెంబర్ అంటే చాలా దగ్గరగా ఉన్న నెంబర్ ఏది 3 నా 6 నా కాబట్టి 3 2s are 6 తీసుకోవాలి ఓకేనా సో 3 2s are 6 ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి 7 - 6 ఎంత 1 అయిపోయిందా డివిజన్ ఇప్పుడు ఇంకా దించుకోవాలి 2 దించుకుందాం 2 తీసుకుందాం ఇక్కడ ఎంత దీని వాల్యూ ఎంత 12 ఉందా 3 టేబుల్ లో ఎన్నిసార్లు పోతుంది 3 4s are అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వేసుకోవాలి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ 4 వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 12 3 4s are అంట 12 ఇప్పుడు ఏం చేయాలి తీసివేయాలి సార్ తీసివేస్తే అంట 0 సార్ వెరీ గుడ్ 10 24 మనం ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవాలి చూడండి ఒకసారి ఇటు మనం ఏ విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ 3 1s are 3 ఓకే తర్వాత 0 వచ్చింది 0 వచ్చిన తర్వాత మనం 7 తీసుకోవాలి అంటే ఏం చేశాము తరుణి 7 తీసుకోవడానికి ముందు ఏం చేసాం మనం 0 వేసుకోవాలి ఎందుకని మనం ఏదైనా సరే ఒక నెంబర్ మాత్రమే మనం దించుకోవచ్చు రెండో నెంబర్ దించుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి కోషంట్ దగ్గర 0 వేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ 7 ని తీసుకోవాలి 7 తీసుకున్నాం 7 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది 2 టైమ్స్ అని నువ్వు ఎట్లా డిసైడ్ చేసావు అంటే 3 కంటే ఈ 7 కంటే తక్కువ ఉండాలి 7 కంటే ఎక్కువ ఉండకూడదు నంబర్ మనం తీసుకున్నది 3 టేబుల్లో 7 కంటే మరి తక్కువ 3 కూడా ఉంది 3 ఎందుకు తీసుకోలేదు అనే డౌట్ కూడా వస్తుంది మనకి ఎందుకు తీసుకోలేదు మనం
మూడు ఎందుకు తీసుకోరా? 7 కి దగ్గర నెంబర్ తీసుకోవాలి సార్. 7 కి నియరెస్ట్ నెంబర్ దగ్గర నెంబర్ 6 కాబట్టి 6 తీసుకున్నాం, 3 తీసుకోలేదు. 7 కంటే తక్కువ ఉండాలి లేదా 7 కి ఈక్వల్ అన్నా ఉండాలి టేబుల్లో. 7 కి ఈక్వల్ గా లేదు కదా, ఈక్వల్ అవ్వలేదు కదా ఏ నెంబరు, కాబట్టి నియరెస్ట్ నెంబర్ ఏది? 6 కాబట్టి మనం 6 తీసుకున్నాము. 7 - 6 12 1 కి ఇంకా మనం చేయవలసింది ఇంకా ఏమైనా ఉందా? దించుకోవాల్సింది 2 ఉంది కాబట్టి మనం 12 అయింది ఇది. అవునా? 12 టేబుల్ ఉందా దీంట్లో? 12 ఉందా? 3 4 12 కాబట్టి ఇక్కడ మనం 12 వేసుకున్న రిమైండర్ 0 వచ్చింది. ఓకేనా? అంటే మనం ఎప్పుడైనా సరే నియరెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఏదో ఒక నెంబర్ కంటే ఎక్కువ నెంబర్ వేరే నెంబర్ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? కోషెంట్ లో 0 తీసుకున్న తర్వాత